ఏ హాయ్ హలో దిస్ ఇస్ అఖిల్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ అప్డేట్స్. సో ఇవాళ మన మూవీ కాంటెస్ట్లో వచ్చేసి ఒక టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు కనబడేది అతుల్. అరే అదేంటి అతులా? లేదు సారీ మీరు తప్పుగా అనుకోకండి. ద రంగబలిగా రీసెంట్గా వచ్చిన ఏదైతే మూవీ ఉంటుందో రంగబలి, సో ఆ సినిమాలో మనోడైతే ఆ అతుల్ అనే క్యారెక్టర్ని తీసుకొని మనల్ని చాలా కడుపుగా నవ్వించిన విషయం మనందరూ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయన గురించి మళ్ళీ ఎందుకు చెప్పుకుంటాను అంటే, రీసెంట్గా సోషల్ మీడియాలో ఏదైతే వైరల్గా నడుస్తున్నటువంటి ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్లో మనోడిది ట్రోల్స్ మామూలుగా అవ్వట్లేదు భయ్య. అయితే అసలు ఏంటి మనోడు, ఏంటి అసలు అంతలా కామెడీ ఏం చేశాడు ఏంటని చెప్పేసి చాలామంది మనోని గురించి కనుక్కున్న వేలో మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది లేటెస్టే చెప్పినా కాదు లేట్గా చెప్పినా లేటెస్టే చెప్పేది ఏంటంటే, మనోడు కామెడీ కాదు భయ్య. మనోడు అసలు కామెడియన్ కాదు, మనోడికి యాక్టింగే రాదు అని చెప్పేసి మనోడే చెప్తున్నాడు. అసలు మనోడికి ఏమొచ్చు, ఏం చేస్తాడంటే మనోడు వచ్చేసి వీడియో ఎడిటర్ భయ్య. మరి వీడియో ఎడిటర్ అంటే ఫోటోకి సంబంధించో లేదంటే ప్రీ వెడ్డింగ్ సంబంధించో ఇలా కాదు భయ్య. మనోడు ఎడిటరు సినిమాలకి. అగో అదేంద్రు అతను సినిమా ఎడిటర్ అని చెప్పేసి మీరు మాత్రం షాక్ కాకండి. ఎందుకంటే ఈ విషయం విన్నాక నేను కూడా కొద్దిగా షాక్ అయ్యాను. ఇలా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనోడు చాలా మూవీస్కి ఎడిటర్గా పనిచేశాడు. అందులో కొన్ని వాటికి ఆన్లైన్ ఎడిటర్ కూడా పనిచేశాడు. ఒక సినిమా ఎడిటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు భయ్య. అందులో మనోడు అంతలా ఆలోచించి మరి అందులో సూపర్ హిట్ అయిన మూవీస్నిగే ఎడిటింగ్ చేశాడు భయ్య. ఆ ఒక మూవీ మాట్లాడుకుంటే మాత్రం మనం ఇక్కడ చూసుకుంటే అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్, అలాగే మేజరు, అలాగే కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, ముఖ చిత్రం, సత్యభామ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రంగబలి ఇలాంటి మూవీస్కి మనోడే మొత్తం ఎడిటింగ్ చేశాడు. అర్రే మనిషి చూస్తే మాత్రం ఏదో అంటారు భయ్య, డైలాగ్ గుర్తుకు రావట్లేదు టైంకని, పిట్ట కొంచెం కోతగానం అన్నట్టుగా మనోడు చూస్తే అలానే అనిపిస్తుంది భయ్య. పని మామూలు లేదు, మనోడు టాలెంటెడ్. కానీ మనోడు అందరికీ అతనులాగానే తెలుసు. అసలు మనోడు ఏంటి, అసలు మనోడు ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి మనం కనుక్కునే వేళ చూసుకుంటే కనుక, చాయ్ బిస్కెట్ అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఆ రోజుల్లో చాలా బాగా ఫేమస్ అయిన వీడియోలు యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి తెలిసిందే. అయితే ఆ బ్యానర్ రిలీజ్ చేసుకొని అందులోని మనోడు చిన్నగా ఎడిటర్గా పనిచేసుకుంటూ ఇంకా మనోడు అక్కడున్న మన హీరో ఈ అమ్మాజీపేట వేండరావు అని ఎవరైతే హీరో ఉన్నారో, కలర్ ఫోటో సుహాష్, ఆయన మంచి ఫోటో దిగానే కలర్ ఫోటో నుంచి మనోడికి ఒక మంచి పేరు అయితే వచ్చింది. దాని తర్వాత రైటర్ పద్మభూషణ్, ముఖ చిత్రం, సత్యభామ, కాజల్ నటించిన సత్యభామ సినిమా కూడా మనోడే ఎడిటింగ్ చేశాడు. ఒక ఎడిటర్ అంటే చిన్న విషయం కాదు భయ్య. మామూలుగా మన చిన్న చిన్న వీడియోలు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇన్ని లేయర్స్, ఇన్ని కలర్స్, ఇన్ని పాటలు, ఇన్ని మ్యూజిక్స్ అని చెప్పేసి ఒకటి సాగితం. అలాంటిది మనోడు ఒక 3 గంటల సినిమాని ఎడిటింగ్ చేస్తున్నానంటే మామూలు విషయం కాదు భయ్య. అందులో ఒకటి ఏంటంటే, మనోడు మాట్లాడుకుంటూ ఒక చిన్న ప్రీ రిలీజ్లో ఈవెంట్లో ఏమన్నాడంటే, ఒక సినిమా అసలు అభిమానులు చూసే ముందు ఫస్ట్ అభిమాని చూసాడు అంటే అది ఒక ఎడిటర్ మొదలే. రియల్ భయ్య. ఆ సినిమా ముందు ఎడిటరే చూస్తాడు. ఆ ఎడిటర్కి నచ్చిందంటే ఆటోమేటిక్గా అర్థమైపోయింది ఇది సినిమా హిట్టా పట్టా అని చెప్పేసి. ఆ లెక్కన మనోడు కూడా ఒక మాట అన్నాడు. కానీ ఏదేమైనా మనోడు చూడడానికి ఇలా ఉన్న మనోడు బ్యాక్గ్రౌండ్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో ఎప్పుడైతే మనల్ని ట్రోల్ చేస్తున్నారో, అదే విధంగా మంచి సపోర్ట్ చేస్తున్నారో, కానీ మనోడు మాత్రం సూపర్ భయ్య. మనోని గురించి ఇంకా మనం చాలా మాట్లాడుకోవాల్సింది, అది పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఇప్పటివరకు ఉన్న డేటా అయితే ఇదే భయ్య. మనోడు ఒక కమెడీనే కాకుండా మంచి ఎడిటర్ అని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనోడు ఇంకా ఇలాంటి ఎడిటింగ్ చేసి మంచిగా ఫేమస్ కావాలి. అదేవిధంగా మనలో కొద్దిగా కామెడీ కళాపోషణ బాగుంది కాబట్టి అలా కూడా చేస్తే ఇంకెంత బాగుంటుందని చెప్పేసి కూడా తెలుగు అభిమానులు కోరుకుంటారు. మరి అదేవిధంగా అతుల్ గారు కామెడీ చేసినట్టయితే తెలుగు అభిమానులు మరింత సంతోషపడతారని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం. రైట్. అతుల్ మనోడి పేరు అతుల్ కాదు భయ్య. రియల్ పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. అవును, ఇప్పటి నుంచి మనోని అలానే పిలువ. ఎందుకంటే మనోడి టాలెంట్ మామూలు టాలెంట్ కాదు కాబట్టి. రైట్. మనోడి గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇదే. మరి పార్ట్ 2లో మరింత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.